పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అని రెండు పార్టీల వాళ్ళు కూడా యూత్ అంతా కూడా కొట్లాడుకుంటున్నారు. సో మరి అసలు ఒకవేళ ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే ఆయన అంటే వెంటనే సీఎం చేయలేరు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని. మరి ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బాబు గారు ఉన్న మట్టుకు, నాయుడు గారు ఉన్న మట్టుకు నాయుడు గారే ఉండని, ఆయన తప్పుకున్న తర్వాత ఎవరినైనా చేస్తే బాగుంటుంది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా సహనంతోనే ఉన్నారు. బట్ కార్యకర్తలు సహనంతో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేసరికి ఇనీషియల్గా వాళ్ళకి ఊళ్ళల్లో గొడవలు జరుగుతున్నాయి, మీ పార్టీ ఏంటి మా పార్టీ ఏంటి అని చెప్పి. సో మరి అటు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని అందరూ అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే మరి అది బాగుంటుంది, ఆయన డిప్యూటీ సీఎం చేస్తే. పబ్లిక్లో జర బాగుండేది కదండి, సీఎం వాళ్ళే డిప్యూటీ సీఎంలు బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే బాగుంటుంది మా అనుకుంటున్నాను. అయితే విడివిడిగా తేల్చుకుందామని చెప్పి ఫ్యాన్స్ కూడా గొడవ పడుకుంటున్నారు. ఒకవేళ విడివిడిగా వెళ్తే వాళ్ళిద్దరు గ్రాఫ్ ఎలా ఉందనుకుంటున్నారు పబ్లిక్లో, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి? పబ్లిక్ ఆలోచించాలి, ఇక ఎవరికి పబ్లిక్ ఆలోచిస్తేనే బాగుంటుంది. మరి కొంతమంది ఏమో లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు విడివిడిగా వెళ్తే జగన్కి మైలేజ్ పెరుగుద్ది అంటున్నారు. ఏది తర్వాత అండి, ఇప్పుడైతే చెప్పలేము, ఇంత తొందరలో అయితే చెప్పలేము. అయితే దగ్గర ఒక 6 నెలలు అవుతుంది, దాటేసింది వాళ్ళు వచ్చి. ఎవరి పనితనంలో మీరు ఏం గమనించారు, అటు లోకేష్ గారిది కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిది కానీ? ఇద్దరి బాగానే ఉంది, ఇద్దరి బాగానే. అంటే మీరు గమనించిన హైలైట్స్ చెప్పండి. అంటే ఇటు లోకేష్ గారిలో ఇది డెవలప్ అయింది, అటు పవన్ కళ్యాణ్ గారిలో అది డెవలప్ అయింది అని ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడే స్టార్ట్ కదండి, ఇంకా ఇప్పుడు తర్వాత చెప్పచ్చు కదా. ఇప్పుడైతే ఇద్దరి బాగానే ఉన్నాయి. ఈయన దావోస్ వెళ్ళి ఐటీ మినిస్టర్గా ఏం చేయాల్సిన పనులు ఏం చేశాడు, అట్లానే ఆయన దాని గురించి మనం చెప్పలేము సార్. ఆయన అటు సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన కూడా మంచి దూకుడు మీద ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాడు. ఆయనకు చూసూరింది, ఈయనకు చూసూరింది, కాకపోతే ఇక పబ్లిక్ జర ఆలోచించాలి. ఓకే, అయితే మీరు ఫైనల్గా ఇద్దరులో ఎవరికి మెజారిటీ ఉంది అనుకుంటున్నారు అసలు? అంటే పబ్లిక్లో వీళ్ళ గ్రిప్ బాగుంది చెప్తారు సార్, అది ఇద్దరికి బాగానే ఉన్నది. ఒకళ్ళు సెలెక్టెడ్గా ఒకళ్ళు చెప్పండి. సినీ ఫీల్డ్ ఆ రూట్లో చూస్తేనేమో పవన్ గారికి ఉన్నది, ఈ రూట్లో రాజకీయం రూట్ చూస్తేనేమో లోకేష్ గారికి ఉన్నది. అట్లా ఇద్దరు అందిస్తున్నాయి నడిపిస్తేనే బాగుంది. మరి ఇద్దరులో త్వరగా సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనుకుంటున్నారు, వాళ్ళ ఇండిపెండెంట్గా కష్టపడితే? ఈ ఇద్దరికి ఉందండి మాకు తెలిసి అయితే. అది చెప్పలేరు ఇంకా, అది మనం చెప్పలేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ.